మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీరామ గారు, ఎక్స్పెక్టేషన్ మీన్స్ ఎక్స్పెక్టేషన్ ఓన్లీ. మై ఎక్స్పెక్టేషన్ అబౌట్ టమోటా ప్లాంటేషన్ ఇన్ కోలార్ డిస్ట్రిక్ట్ ఇన్ January month was 5% plantation. It is already over. In February month is 25% plantation. In March month is 25% plantation. In April month 45. అంచనా అంటే అది కేవలం అంచనా మాత్రమే, జరగాలని ఏమీ లేదు. కోలార్ డిస్ట్రిక్ట్ జనవరి నెలలో 5% ఆల్రెడీ అయిపోయింది. ఫిబ్రవరిలో 25, మార్చిలో 25, ఏప్రిల్ నెలలో మాత్రం 45% ప్లాంటేషన్ జరిగే అవకాశం ఉందని శ్రీరామ గమాండ రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇక అము సాయి గారు, భయ్యా మీ ప్రశ్నలు సమాధానాలు బాగున్నది, కాకపోతే మీరు చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది, ఇది సరిచేసుకోండి. తర్వాత మీరు లాస్ట్లో వచ్చే మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది, అది మేజర్ చంద్రకాంత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నా. థ్యాంక్ యూ. శ్రీనివాస్, ఫిబ్రవరిలో రేట్స్ ఎలా బ్రో? శ్రీనివాస్ కాబట్టి ఫిబ్రవరిలో రేట్స్ ఎలా? ఫిబ్రవరి నెల జరుగుతుందని ఫిబ్రవరిలో అయితే మనకు పెద్దగా కాయలు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే తోట తక్కువగా ఉన్నాయి. కానీ ధరలు అయితే భారీగా పెరుగుతాయని ఎవరు అనుకోవడం లేదు, ఎందుకంటే బయట రాష్ట్రాల కాయలు వస్తున్నాయి కాబట్టి. ఇక కుమార్ రెడ్డి గారు, సయ్యదన్న మాది KGF తాలూకా బేతమంగళ గ్రామము. ఇక్కడ ఎరువులంగడి గుప్తా వాళ్ళు సుమారు 30 ఎకరాలు టమోటా ఫిబ్రవరి 7వ తేదీ నాటడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళ దగ్గర పనికి వెళ్ళే కూలి వాళ్ళు చెప్పినారు. కుమార్ రెడ్డి గత 4 సంవత్సరాల నుంచి మినిమం 25 నుంచి 30 ఎకరాలు నాటుతున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు 3 కోట్ల నుంచి 4 కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళు నాటారంటే దేశవ్యాప్తంగా పూర్తి సమాచారం తీసుకుని నాటుతారు. వాళ్ళను చూసి నేను 3 ఎకరాలు ఫిబ్రవరి 10వ తేదీ ముకుందా సీడ్స్ నాటుతున్నాను. వాళ్ళు ముకుందా సీడ్స్ నాటుతారంట, వాళ్ళకు వెళ్ళే లేబర్ చెప్పారు. బేతమంగళం ఎరువులంగడి గుప్తా వాళ్ళు. గుప్తా గారు, మీకంతా మంచిగా భగవంతు ప్రార్థిస్తున్నాను. దీనికి రిప్లై కామెంట్ వచ్చింది. KRS గౌడ్ గారు, సార్ మీరు చెప్పేది నిజమేనా? గుప్తా వాళ్ళు ప్లాంటేషన్ ఫిబ్రవరి 15వ తేదీ చేస్తున్నారా? నిజమేనా? వాళ్ళు చేశారంటే పక్కా సమాచారంతో రేట్లు వస్తాయని నమ్మకం ఉంటుంది. అయితే 15వ తేదీ నేను 4 ఎకరాలు నాటుతాను. ఇక రెడ్డప్పరెడ్డి గారు, బేతమంగళం గుప్తా వాళ్ళు ప్లాంటేషన్ చేశారంటే పక్కా రేట్లు 100% సక్సెస్. ఇక చంద్రశేఖర్ గారు, హాయ్ బ్రో, నీ కామెంట్ చదివాను. బేతమంగళం ఎరువులంగడి గుప్తా వాళ్ళు ఫిబ్రవరి 7వ తేదీ ప్లాంటేషన్ చేయడం లేదు, ఫిబ్రవరి 10వ తేదీ ప్లాంటేషన్ చేస్తారంట. ఎప్పుడు చేస్తే ఏముందన్నా, ఫిబ్రవరి 7, 15 వాళ్ళ ప్లాంటేషన్ జరుగుతుంది. నేను అక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. 25 ఎకరాలు ముకుందా సీడ్స్ ప్లాంటేషన్ చేస్తున్నారు. వాళ్ళు ప్లాంటేషన్ చేశారంటే పక్కా రేట్లు ఉంటాయని గట్టి నమ్మకం. వాళ్లకు సుమారు 45 ఎరువులంగళ్ళు ఉన్నాయి. రైతులందరినీ అడిగి తెలుసుకుని వాళ్ళు ప్లాంటేషన్ చేస్తారు. 5-6 డిస్ట్రిక్ట్లో వాళ్ళ ఎరువులంగళ్ళు ఉన్నాయి. సో మొత్తం మీద బేతమంగళం గుప్తా వాళ్ళు ప్లాంటేషన్ చేస్తే దేశవ్యాప్త స్థానిక సమాచారం తీసుకుని చేస్తారంట. వాళ్ళు చేసినప్పుడంతా 100% ధరలు పక్కా అని అన్నదాతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని చూసి ప్లాంటేషన్ చేయడానికి కూడా సిద్ధమైపోతున్నారు. ఏదేమైనా హ్యాట్స్ ఆఫ్ టు బేతమంగళం గుప్తా వాళ్ళకి. ఇక సుబ్రహ్మణ్యం SSM గారు, అన్ని భాష కొంటూ ఉంటే మీరు మిగతా బయ్యర్స్ ఏమి చేస్తున్నారు? అందరూ చూస్తున్నారన్న అందరిని దాటి ఆయన బీట్ ఇస్తున్నాడు కాబట్టి ఆ కాయలు మొత్తం భాషకే పడ్డాయి. సయ్యద్ భాయ్ ఎనాలసిస్ వేస్ట్ బండపల్లి బాస్, నేను ఎనాలసిస్ ఏది చెయ్యను, తెలుసు కదన్నా. థ్యాంక్ యూ అన్న, నైస్ బాగుందండి, థ్యాంక్ యూ అన్న. ఇక శ్రీరామగా మారిన రామశ్రీ గారు, అన్న పుష్ప ఇట్ ఈస్ మూవీ రిలేటింగ్ టు స్మగ్లింగ్, దట్ ఈస్ డమ్మీ అండ్ ఫేక్ వన్. టమోటా క్రాప్ ఈజ్ రియల్ అండ్ విచ్ ఈజ్ రిలేటింగ్ ఫార్మర్స్ లైఫ్. శ్రీరామ గారి ఉద్దేశము, పుష్ప సినిమా ఉంది, అది స్మగ్లింగ్కు సంబంధించిన కథాంశము, కానీ అది ఫేక్, అది నిజం కాదు. బట్ టమోటా క్రాప్ ఈజ్ రియల్ అండ్ విచ్ ఈజ్ ఫార్మర్స్, కానీ రైతుల జీవితం టమోటా స్మగ్లింగ్ లాంటిదే అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, శ్రీరామ గారు,
ఇప్పటికీ నేను మా ప్రాంతంలోని తెలివైన రైతుల గురించి మాట్లాడలేదు. తుపాకీ పూర్తిగా లోడ్ చేయబడింది, కానీ వారు కాల్చడానికి వేచి ఉన్నారు. అయితే ఎప్పుడు తుపాకీతో కాల్పులు జరుపుతారో తెలియదు. బట్ గన్ ఈజ్ ఫుల్లీ లోడెడ్. ఇక శివకుమార్ గారు, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. అలాగే ఏ రైతు ఎక్కడ ఎంత పంట పెట్టాడో ఎవరికి తెలుసు. అంచనా వేయలేము. ముందుకు సాగిపోవాలి. ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. రైతుల్లో కూడా చైతన్యం పెరిగింది. కామెంట్లు ఇదవుతుంది అదవుతుంది అని కామెంట్లు పెడతారు, కానీ వాళ్ళు ఎప్పుడు నాటాలి, ఎప్పుడు రేట్లు వస్తాయో వాళ్ళకి తెలుసు. ఇక శ్రీరామ గారు మరో కామెంట్ పెట్టారు. అఖిల్ కుమార్ బ్రదర్, ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ టికెట్ టు మార్చ్ ఎండింగ్. ఓకే. మహేష్ రెడ్డి అన్న, నో వన్ విల్ గోయింగ్ టు లిజన్ అవర్ వర్డ్స్. శ్రీరామ గారి కామెంట్ ఇది. Sayesh Shahtaj, you are telling is okay. Agriculture labor will get huge demand and laborers will earn more and more money. Everything is okay. Just because of this kind of corporate farming, Shahtaj Anna, I am requesting you, please reply to my comment. If small farmers won't get invest back, then are you feel happy if small farmers dies Anna? Ishwara. That's why I told that for leased land is huge demand. So this corporate level farmers should learn lesson by incurring loss. They will run away from agriculture. So this corporate level farmers should learn lesson by incurring loss. నిన్న బెంగళూరు సంబంధించిన హైకోర్టు లాయర్లు ముగ్గురు 50 ఎకరాలు ప్లాంటేషన్ సిద్ధంగా ఉన్నారని కామెంట్ వస్తే రైతుకు కూలీలకు ఉపాధి దొరుకుతుందని చెప్పాను. దాని గురించి రామశ్రీ గారు నా పైన నన్ను నిందిస్తున్నారు. మీరు చెప్పేది బాగానే ఉంది, రైతు కూలీలకైతే ఉపాధి దొరుకుతుంది, వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు, కానీ చిన్న సన్నకారు రైతులు మాత్రం టమోటా పెట్టి నష్టపోతారు. వాళ్ళు నష్టపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. దానికి మీకు సంతోషమా అని కామెంట్ పెట్టారు. అన్న, నేను నా ఉద్దేశము, ఎవరైనా వ్యవసాయం చేసుకోవచ్చు. మన దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళి వ్యవసాయాలు చేసుకోవచ్చు. అది ఉన్న విషయము. నేను అదే మాత్రం ప్రస్తావించానే కానీ చిన్న సన్నకారు రైతులు చెడిపోవాలని నేను ఎప్పుడు అనలేదు. వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది. మీరు అన్నట్లుగా 50 ఎకరాలు 60 ఎకరాలు వేసేవాళ్ళు బాగుపడితే కొద్దిమంది మాత్రం బాగుపడతారు. కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు 50 కుంటలు 10 కుంటలు 20 కుంటలు వీళ్ళకు ఆదాయం వస్తే మొత్తం ఇండియన్ ఎకనమీ మారిపోతుందన్న. నేను అలా వాడిని మీరు తప్పుగా నేను అర్థం చేసుకున్నారు. కానీ ఒకటి మాత్రం వస్తాం, ఇప్పటికీ కూలీలు కొరత విపరీతంగా ఉంది. ఈ కామెంట్ చూస్తుంటే హైకోర్టు లాయర్లు 30 ఎకరాలు 50 ఎకరాలు, బేతమంగళం గుప్తా వాళ్ళు అయితే 20 ఎకరాలు ఎకరాల మీద ఎకరాలు ఆడుతున్నారు. ఉపాధి దొరుకుతుంది, బట్ కూలీల డిమాండ్ పెరుగుతుంది. ఇక రాజేందర్ రెడ్డి గారు, సయ్యద్ గారు, ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఎక్కువ టమాటా ప్లాంట్ జరుగుతుంది, ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి, మేము వెళ్ళి షెడ్ నెట్ వేసి సాగు చేద్దామని. ఏప్రిల్ మే నెలలో అయితే మన వైపే అన్నమయ్య జిల్లాలో, ఇటు కోలార్లో అయితే ఇదివరకే శ్రీరామారు కామెంట్ పెట్టారు. ఏప్రిల్ నెలలో పూర్తిగా అక్కడ మొత్తం ప్లాంటేషన్ ముగిసిపోతుందని చెప్పి మన ప్రాంతంలో జరుగుతుందన్న. ఇక జూలై మాసపు భక్తాంజనేయులు గారు శివప్రసాద్ గారు కామెంట్ పెట్టారు. జూలై 23 అంటే 2023, జూలై 2024, జూలై 2025 హ్యాట్రిక్. స్టెప్ బై స్టెప్ టమోటా ప్లాంటేషన్ ఈజ్ బెస్ట్. నేను కూడా అందరికీ నాకు చాలా మంది అడుగుతున్న ఫోన్ చేసి ఎలా ఏమంటారు ఏమి అని చెప్పి, ప్లాంటేషన్ చూసి మీరేమి ఆందోళన పడకండి, స్టెప్ బై స్టెప్ వేసుకోండి, దేవుడి పెట్టిలు అవుతుంది. నేను అందరూ సలహా చెబుతున్నాను. స్టెప్ బై స్టెప్ ధైర్యం ఉంటే ఒకేసారి. ఇక పూజారి గారు, నమస్తే సయ్యదన్న, మా కోలార్ సైడు టమోటా ప్లాంటేషన్ ఏమాత్రం జరగడం లేదు. రైతులందరూ మార్చి 20వ తేదీ టమోటా నాట సిద్ధంగా ఉన్నారు. మా కోలార్ డిస్టిక్లో వైరస్ ప్రభావం ఇంకా ఏమీ కనబడటం లేదు. కొత్తగా టమోటా సీడ్స్ రావడం వల్ల వైరస్ చాలా తక్కువగా ఉంది. మంచి దిగుబడులు వస్తున్నాయి. మార్చి ఏప్రిల్ కోలార్ డిస్టిక్ హెవీ ప్లాంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇదే విషయాన్ని ఇంతకుముందు శ్రీరాముడు ప్రస్తావించారు. ఫిబ్రవరి 25, మార్చి ఏప్రిల్ 45 ప్లాంటేషన్ జరుగుతుందని చెప్పి
ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. నిన్నైతే బెంగళూరు సంబంధించిన హైకోర్టుల న్యాయవాదులు 50 ఎకరాలు, ప్రస్తుతం బేతమంగళం ఎరువులంగడి గుప్తా వాళ్ళు కూడా ప్లాంటేషన్ చేస్తున్నారని కామెంట్లు పెట్టారు. వారు ప్లాంటేషన్ ధరలు పక్క వాళ్ళని చూసి మేము కూడా చేస్తున్నామని 2-3 అన్నదాతలు స్పందించారు. చూద్దాం. అయితే మొత్తం మీద చెప్పేది ఒకటి, ప్లాంటేషన్లు చూసి కంగారు పడద్దండి, స్టెప్ బై స్టెప్ వేసుకోండి. అయితే రామశ్రీ గారు అయితే నా మీద ఒక ఆరోపణ చేశారు, చిన్న సన్నకారు రైతులు బాగోని మీకు పట్టావా అని చెప్పి. నేను ఎప్పుడు అలా అనుకోనన్నా. ఎకరాలు ఆడుతున్నారంటే రైతు కూలీలకు ఉపాధి దొరుకుతుందని మాత్రమే నేను చెప్పాను. తప్పుగా అనుకోవద్దండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.